అక్షయ, ఏమైంది? ఏమైందమ్మా? అల్లుడు గారు ఫోన్ తీయలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది నాన్న. అక్షయ, రాజా గురించి నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకవేళ 10 లక్షలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని తెలిసి కోపగించుకొని వెళ్ళిపోయాడా? నాకు అదే డౌట్గా ఉందండి. ఏంటండి ఇది? అసలేం జరుగుతుంది ఇక్కడ? ముందేమో పెళ్లి కొడుకు కనబడట్లేదు అన్నారు. ఫోన్ చేశాక 10 లక్షలు ఇవ్వాల్సి వస్తుందని ఆ విషయం తెలిసి వెళ్ళిపోయాడేమో అంటున్నారు. ఏంటి రత్నవల్లి ఇది? అసలు అబ్బాయి ఎలాంటోడో ఏంటో ముందే విచారించడం తెలీదా? రుక్మిణి గారు, అబ్బాయి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? ఇది మా ఆయన చూసిన సంబంధం. పైగా సత్యమన్నయ్య మా ఆయన బాల్య స్నేహితులు. సత్యమన్నయ్య కొడుకు అంటే సంస్కారానికి సభ్యతకి చిహ్నం అనుకుంటారు గాని ఇలా పెళ్లి కూతుర్ని పేటల మీద వదిలేసి పారిపోతాడు అనుకోరు కదా. అమ్మా అక్షయ, ముందు దీన్ని నోరు మూయమని చెప్పు. చూస్తుంటే అబ్బాయి డబ్బు విషయంలో పరమ పిసినార్లా ఉన్నాడే. వాళ్ళ అబ్బాయి ఇలాంటివాడు కాబట్టే ప్రకాశం అనే అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని అక్షయ్ పాత్ర లాంటి మా అక్షయ్ను తన కొడుక్కి కట్టబెట్టాలని చూస్తున్నారు సత్యం గారు. డాడీ, ఆ రాజాగాడు పిసినారన్న విషయం అందరికీ ఎస్టాబ్లిష్ అయింది. అమ్మా అక్షయ, నువ్వు మా కళ్ళ ముందు పెరిగిన బిడ్డవి. నువ్వేంటో నీ మంచితనమేంటో మాకు బాగా తెలుసు. కాని ఆ కుర్రాడేమో కాబోయే మామగారి కుటుంబానికి కొంత కష్టం వస్తే ముందు నిలబడి ఆ కష్టాన్ని తీర్చాల్సింది పోయి మీ కష్టంతో నాకేంటి పని అన్నట్టుగా చెప్పా పెట్టకుండా పారిపోయాడు అంటే ఏమనుకోవాలి? అలాంటి వాణ్ణి చేసుకుంటే రేపు నిన్ను నడి రోడ్లో వదిలేసి వెళ్ళడని ఏంటి గ్యారంటీ? చాలే ఆపమ్మా. పెళ్లికి రమ్మని శుభలేఖిస్తే వచ్చి శుభం పలకాలి కాని అశుభం జరుగుతుందేమోనని నోటికొచ్చినట్టు వాక్కు. నా అల్లుడు బంగారం. డబ్బు కంటే బంధానికి బంధుత్వానికి విలువిచ్చే గొప్ప మనసున్న వ్యక్తి. నా కూతురు పెళ్లి ఈరోజు ఇంత పెద్ద మండపంలో ఇంత ఘనంగా జరుగుతుందంటే దానికి కారణం నా అల్లుడు. కూతురు పెళ్లి ఘనంగా చేయాలని చనిపోయిన నా భార్య గౌరీ కోరిక. ఆ కోరికని నేను నెరవేరుస్తున్నట్టుగా మీరందరూ అనుకుంటున్నారు. కానీ ఆ బాధ్యతని నా అల్లుడు తన భుజాల మీద వేసుకున్నాడు. ఎందుకురా ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేయటం అని నా స్నేహితుడు నన్ను అడిగాడు. కానీ నా అల్లుడు మాత్రం నా మనసును అర్థం చేసుకుని అత్తయ్య కోరిక అదే అయితే తప్పకుండా అలాగే చేద్దాం మావయ్య అని అన్నాడే గాని ఖర్చు విషయంలో ఏనాడు ఒక్క మాట కూడా ఎందుకు ఏమిటి అని అడగలేదు. నా అల్లుడు వజ్రం లాంటాడు. పై పైన చూసేవాళ్ళకి కఠినంగానే కనిపిస్తాడు. కానీ తన మనసు ఎంత విలువైందో తెలియాలంటే ఇంకో మనసు కావాలి. ఆ మనసు మాకుంది. ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఇంటికి అల్లుడొస్తాడు. కానీ నా ఇంటికి కొడుకొస్తున్నాడు. అలాంటి నా బిడ్డ గురించి మాట్లాడే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? ఇలా మాట్లాడించడానికి ఈవిడ్ని పెళ్లికి రమ్మని చెప్పావా? అయ్యో, ఊరిమురివే మంగళం మీద పడ్డట్టు మీరు నా మీద పడతారేంటండి? సరే, మీ మాటకే వద్దాం. సరిగ్గా పెళ్లి ముహూర్తం టైంకి
కనపడకుండా వెళ్ళిపోయాడంటే ఏంటర్థం? హ్మ్, ఆ 10 లక్షలు వీళ్ళివ్వాల్సి వస్తుందని ఈ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దని పారిపోయాడనే కదా అర్థం? సరే, మీకు తెలీదు అనుకుందాం, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా తెలుసుంటుంది కదా. వెళ్ళి వాళ్ళని అడగండి మరి. సరే, నేను అడుగుతాను. అనయ్య, మీ అబ్బాయి ఎక్కడున్నాడు? చెప్పండి అన్నయ్య, మీ అబ్బాయి ఎక్కడా? పెద్దనాన్న, ఇంత దూరం వచ్చాక ఇంకా నిజం దాయకండి పెద్దనాన్న. అన్నయ్య రియల్ క్యారెక్టర్ ఏంటో 10 మందిలో చెప్పేసేయండి. ఇది ఒక ఆడపిల్ల జీవితం పెద్దనాన్న. నిజం దాచి తన 100 ఏళ్ల జీవితంతో ఆడుకోకండి. చెప్పండి పెద్దనాన్న, 10 లక్షలకి భయపడే అన్నయ్య ఇక్కడి నుంచి పారిపోయాడా? ప్రణీత చెప్పినట్టు ఆ 10 లక్షలు ఇవ్వమని అడుగుతారేమోనని రాజా భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకా ఈ నిజం దాయడం మంచిది కాదు. అక్షయ్తో ప్రకాశంతో ఇప్పుడే చెప్పాలి. చెప్పాక ఎలాగూ ఈ పెళ్లి జరగదు. అక్షయ్ నా ఇంటికి కోడలిగా రాదు. వాడి తలరాత అదే అయితే నేనేం చేయగలను? నా చేతుల్లో ఏమీ లేదు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. అబద్ధం చెప్పడానికి ఆలోచించాలి, కానీ నిజం చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ ఫ్రెండ్ నిన్ను ఎంత నమ్ముంటాడు. నువ్వు ఆ నమ్మకాన్ని కాపాడాలి కదా. చెప్పనయ్యా, ప్లీజ్ చెప్పు.